శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శక్తి మీడియా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికి కూడా, అలాగే మహిళామణులందరికీ కూడా ప్రత్యేక నమస్కారములు. శ్రావణ మాసం వచ్చింది. ప్రతి వాళ్ళకు కూడా ఒక మీమాంస అంటే ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చినాయి. ఎప్పుడు చేసుకోవాలి అన్న ఒక ఆలోచన కలిగింది అందరికీ. ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందరొచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. కాబట్టి 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖున చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఎందుకంటే పౌర్ణమిలో పూర్ణచంద్రుడు ఉంటాడు. పూర్ణచంద్రుడు ఎప్పుడు బలం గలవాడు. అంటే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు ఉంటాడు. కాబట్టి పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం ఆచరించాలని చెప్పేసి పురాణ ప్రవచనం. అంటే వెనకటి కాలం నుంచి వచ్చింది, ఇది మనం పెట్టింది కాదు. కొంతమంది తెలిసి తెలవక అయ్యగారు 2వ వారం ఇవాళ ఈరోజు చేసుకోవచ్చు కదా అన్నట్టుగా అంటారు. కానీ కాదు, 5 వారాలు రాని 4 వారాలని కాక పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని చేసుకోవాలి. సరే ఈ వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేస్తే ఫలితం కలుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా గురువారం నాడు సాయంత్రమే శుభ్రంగా ఇల్లు దులుపుకొని, ఇల్లు కడుక్కొని అంత శుభ్రంగా చేసుకొని, శుక్రవారం నాడు ఉదయమే లేచి అభ్యంగర స్నానం చేసి దేవుడి గది దగ్గర అలంకారం చేసుకొని అమ్మవారికి, సరే ఏ దేవుళ్ళు ఉంటే ఆ దేవుళ్ళకు కూడా చేసుకోవచ్చు, ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని గంధం బొట్టు అన్నీ పెట్టేసి పూలమాలేసి ఆ ఫోటో ముందర కలశాన్ని పెట్టాలి. కలశాన్ని పెట్టి కలశం కింద బియ్యం పోయాలి. ఆ కలశంలో నీళ్ళనే పోయాలి, బియ్యం పోయకూడదు. కలశం కింద బియ్యం, కలశంలో నీళ్లు పోసి ఒక జాకెట్ బుక్కరకు టోపీలాగా ఇట్లా పెట్టేసి దానికి మళ్ళీ బంగారపు ఆభరణాలైనా పూలమాలైనా వేసి చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం ఏ పూజ చేసినా గణపతి పూజ చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. ఒక శంకుస్థాపన చేసినా, ఒక గృహప్రవేశం చేసినా, ఒక వివాహం చేసినా, ఒక ఉపనయనం చేసినా, ఏ పూజా కార్యక్రమం చేసినా మొట్టమొదటిగా గణపతి పూజ అంటే విఘ్నేశ్వర స్వామి పూజ. అంటే గణాలకు అధిపతి అయిన, విఘ్నాలను తొలగించేవాడు. అయ్యా మేము ఈ పూజా కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం కాబట్టి మీ పూజ చేస్తున్నాం, కాబట్టి మాకు ఈ పూజలో విఘ్నాలు కలగకుండా చూడండి స్వామి అని చెప్పేసి ఒక పసుపుతో ఇంత పొడుగు, ఒక అంగుళం పొడుగున ఒక ముద్దలాగా చేసి నీళ్లు పోసి బొట్టు పెట్టి తోలపాకుల్లో పెట్టి బియ్యంలో పెట్టాలి. ఒక జాకెట్ ముక్క పెట్టి ఆ జాకెట్ ముక్క మీద గౌరమ్మను పెట్టి పూజ చేయాలి. మొట్టమొదటిగా ఒక గ్లాసు, ఒక చిన్న పళ్ళెం, ఒక చెంచా తీసుకొని ఆచమనం చేయాలి. ఆచమ్య ఓం కేశవాగ స్వాహ, ఓం నారాయణాగ స్వాహ, ఓం మాధవాగ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. అంతవరకు సంకల్పం చేసి కేశవనామాలు చదివి చేయి కడుక్కోవాలి. తర్వాత సంకల్పం చేసుకోవాలి. సంకల్పం అంటే కోరిక. మమ ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర దిశ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శుభార్థంచ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహర దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే మమ అనుకొని స్వగృహే అనుకోవాలి. లేకపోతే అద్దెకుండే వాళ్ళైతే వసతి గృహే లక్ష్మీ నివాస గృహే అనుకోవాలి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాందమాయన అంటే ఇప్పుడు సంవత్సరం, ఋతువు, మాసం, పక్షం, తిథి చెప్పాలి. అంటే విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం వాసరః వాసరస్తు శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. తర్వాత మీ గోత్రము పేరు చెప్పుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. మమ సహకుటుంబానాం సపుత్రానాం సపుత్రికానాం సభ్రాతృకానాం ఆశ్రితవర్గానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మనస్సంకల్పిత మనోభీషసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయాభివృద్ధ్యర్థం శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవతాబుద్ధిస్య వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అంటే ఈ సంకల్పంలో ఏంటంటే, సంకల్పం అంటే కోరిక. మనం ఏ దేవతకి ఏ దేవుడికి పూజ చేస్తున్నామో ఆ పూజ చేసేటప్పుడు సంకల్పం అంటే మన మనసులో ఉన్న యొక్క కోరిక మొత్తం కూడా ఆ అమ్మవారికైనా వారికైనా విన్నవించుకోవాలి. కాబట్టి మమ అంటే నా యొక్క సహకుటుంబానం మా కుటుంబం మొత్తం కూడా, సపుత్రానాం నా పుత్రులు కూడా, సపుత్రికానాం నా కూతుర్లు కూడా, సభ్రాతృకానాం మా అన్నదమ్ములు కూడా, ఆశ్రిత వర్గానాం అంటే మిమ్మల్ని ఎవరైతే ఆశ్రయించుకో ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే మంచిగా క్షేమంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, స్థైర్యంగా ఉండాలి, ధనధాన్యాలు కలగాలి, సమృద్ధిగా ఉండాలని చెప్పేసి కోరుకొని ఏ దేవతకైతే పూజ చేస్తున్నాం మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కాబట్టి వరలక్ష్మి వ్రతం యొక్క సంకల్పం చెప్పుకొని అమ్మవారికి విన్నవించుకున్నాం మన యొక్క సంకల్పం మొత్తం అంటే కోరిక కూడా. తదనంతరం తరంగ కలశారాధనం కరిష్యే అంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని, ఆచమనం చేసే నీళ్లు పనికిరావు, ఆ గ్లాసుకి ఆ నీళ్ళల్లో 2 అక్షింతలు పూలు వేసి ఆ గ్లాస్ చుట్టూ కూడా గంధము బొట్టు పెట్టి కలశారాధన చేయాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరా సర్వే తద్వీపావసుంధర అర్గ్వేదోద యర్వేరస్తామ వేదో ఖతర్వణః అంగైస్తసహితా సర్వే కలశాంభు సమాశ్రితాః అని ఆ కలశం మీద ఈ విధంగా చేయి పెట్టాలి గ్లాసు మీద. ఓమా కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాఫ ప్రాణాప ఆఫ పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో జుగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. దాంట్లో తమలపాకన్న పూలన్న వేసుకున్న తర్వాత ఆ నీళ్ళల్లో గ్లాసులో నీళ్ళల్లో దాంట్లో శ్రీకారం రాయాలి. శ్రీ అంటే సిరి సంపదలనిచ్చే లక్ష్మీదేవిని అర్థం. ఆ నీళ్లు తీసుకున్న తర్వాత గంగే చెమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఉజలేస్మిన్ని సన్నిధిం గురు అంటే ఇన్ని నదుల నీళ్లు తెచ్చేసి అమ్మవారి పూజైనా అయ్యవారి పూజైనా చెయ్యాలి. మరి ఇన్ని నీళ్లు కావాలంటే సమయం చాలా ఎక్కువగా పడుతుంది. కాబట్టి మన ఇంట్లో ఉన్న నీళ్ళని బోరింగ్ వాటర్ అంటే మట్టిలోంచి భూమిలోంచి వచ్చినాయి కాబట్టి శుద్ధంగా ఉంటాయి అవి. కాబట్టి దాన్నే అవే నీళ్లు గంగైనా యమునైనా కృష్ణవేణైనా గోదావరి అయినా కృష్ణ అయినా ఏదైనా సరే అవే నీళ్ళు అనుకొని దాంట్లో శ్రీకారం లిఖించాలి. ఆ పువ్వుతో కలశోరికైనా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆ కలశం నీళ్లతో పూజా ద్రవ్యాల మొత్తం మీద కూడా పెట్టి శుద్ధి చేయాలి. అంటే పూలు పళ్ళు ప్రసాదాలు అమ్మవారు గణపతి మీ మీద మొత్తం కూడా చల్లుకోవాలి.
కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం దేవీం ఆత్మానంచ సంప్రోక్ష్య మననెత్తి మీద కూడా చల్లుకోవాలి. ధ్యానం వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కుర మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః అని చెప్పేసి ఒక తమలపాకు తీసుకొని గణపతి మీద ఇట్లా పట్టుకొని గొడుగులాగా ఓం అసుని తేపరస్మాశి క్షుప్ర ప్రాణమేనో దేహి భోగం జోక్పస్కే మసూర్యముచ్చిరన్ తమనుమతే ప్రడగా స్వస్తి అమృత వై ప్రాణ అమృతమాభ ప్రాణ నేవ యథా స్థానవైతే స్వామిని సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్పిన్ని సన్నిధిం కురు శ్రీ మహాగణాధిపతి ప్రాణప్రతిష్ఠా సిద్ధిరస్తు. అంటే గణపతి పూజ చేసినప్పుడు ఆయనకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. అంటే మేము చేసే పూజలో స్వామి ఇక్కడికి వచ్చి కూర్చో, మా పూజ మొత్తం కూడా ఆలకించు అని చెప్పేసి ఆ స్వామిని ఇక్కడ రమ్మని కూర్చోబెట్టాలి. తర్వాత ఆయన ధ్యానం చేయాలి. అంటే గణపతికి ఎన్ని ధ్యాన శ్లోకాలు ఉన్నాయో చాలా ఉన్నాయి, ఏదో ఒకటో రెండో చెప్పుకుంటాం మనం. కాబట్టి అందరూ ఈ విధంగా చెప్పుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః అని అక్షంత తీసుకొని ఆయన దగ్గర వెయ్యాలి. ధ్యాయామి ఒక పువ్వు తీసుకుని వెయ్యాలి. ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఒక్క చుక్క నీళ్లు ఆచమనం చేసే నీళ్లు కాకుండా కలశారాధనలో గ్లాసులో నీళ్లు తీసుకొని ఆయన దగ్గర చూపించి ఇక్కడ పక్కన వదిలిపెట్టాలి. పాదయోహు పాద్యం సమర్పయామి. మళ్ళీ హస్తాలకు చూపించి, అంటే హస్తాలంటే చేతుల దగ్గర చూపించి ఇక్కడ వదిలిపెట్టాలి. హస్తేశ్వర్ఘ్యం సమర్పయామి. హస్తేష్ అంటే చాలా చేతులు ఉంటాయట ఆయనకి, ఎన్నో చేతులు ఉంటాయి, అన్నిటికి కూడా అట్లా చూపించి ఇక్కడ వదిలిపెట్టాలి. ముఖి ఆచమనం సమర్పయామి. అంటే ముఖం దగ్గర, అంటే మూతి దగ్గర చూపించి ఇక్కడ పక్కన వదిలిపెట్టాలి. స్నానం చేయించాలి. ఇప్పుడు ఆపోయిష్టామయో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణ యచక్షసే యోపశ్వత మోరసస్తస్య భాజక దేహన ఉషతీరివ మాతర తస్మా అరంగమామ భోజస్యక్షయ యజిన్వథ ఆపో జరగథాచన. అంటే ఆ యొక్క స్వామివారికి ఒక నీళ్లు ఇట్లా చలకరించాలి. అంటే శుభ్రంగా స్నానం చేసినట్టు. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం వస్త్రాలు కట్టుకుంటాం. అట్టనే స్వామివారికి కూడా వస్త్రం సమర్పించాలి. అంటే మీ దగ్గర ఉన్న పత్తి ఉంటుంది, ఆ పత్తితో కొంచెం ఇట్లా తీసి దాని మీద గర్ధం పెట్టి దాని మీద బొట్టు పెట్టి అది అట్లా పట్టుకొని స్వామివారికి సమర్పించాలి. అభివస్త్రా సువసనాన్యర్షా విధేనో సుదుకా పూయమానా అభిచంద్రావర్తవేదో హిరణ్యాభ్యశ్వాన్ రజనో దేవసోమా శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత యజ్ఞోపవీతం ఉంటుంది ఆయన గారికి. యజ్ఞోపవీతాన్ని ఎట్ట తయారు చేశారు వెనకటి కాలంలో? ఆయన కుడుములు తిని నడవలేక నడుస్తుంటే ఆ పొట్ట పగిలిపోతే నాగ యజ్ఞోపవీత ధారణే నమః అని ఒక ఇది ఉంది. అంటే నాగుంపామునే ఒక యజ్ఞోపవీతంగా చేసి ఆయనకి వేసారనమాట. తర్వాత ఆ పొట్టను కూడా దాంతోనే కుట్టారు. అంటే యజ్ఞోపవీత ధారణ ఇది రెండు కలిపి నాగేంద్ర స్వామిని పట్టుకొని అట్లా చేశారనమాట. కాబట్టి ఆయనకి యజ్ఞోపవీతం అనేది వేయాలంటే ఒక పత్తితో ఇట్లా 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 చుట్టి దాని మీద గంధం పెట్టి మధ్యలో బొట్టు పెట్టి ఆ యజ్ఞోపవీతాన్ని ఆయనకు సమర్పించాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం ప్రస్థాతు ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత గంధం రాయాలి. గంధద్వారాంతురా ధనుషా నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాంతామిహోపక్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీగంధాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. అంటే ఒక పువ్వుతో గంధంలో ముంచి ఆయనకి చల్లి ఆ పువ్వులు అక్కడ పెట్టాలి. తర్వాత పసుపు కుంకుమ హరిద్రంచమయాని తందేవీ కళ్యాణరాగిని సౌభాగ్యవర్ధన్ దివ్యం గృహాణి హరివల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యావ సుందరి. అంటే కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ ఒక పువ్వు దగ్గర తీసుకొని పువ్వుతో తీసుకొని చిలకరించి ఆ పువ్వు కూడా అక్కడే పెట్టాలి. అక్షింతలు పూలు పెట్టి పూజ చేస్తుండాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వయాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః అని ఈ నామాలతో ఆ గణపతికి పూలు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ధూపం అంటే అగరవత్తు వెలిగించాలి.
దానికి మంత్రం ఏంటంటే వనస్పత్యుర్భవేర్ది వ్యర్నానా గంధై సుసంయుతం ఆఘ్రే సర్వదేవానా ధూపోయం ప్రతిగృహ్యత. ఒక 2 అగరవత్తులు తీసుకొని అట్లా చూపించి వెలిగించి చూపించి అక్కడ పెట్టాలి. తర్వాత దీపారాధన చూపించానికి ఇట్లా నమస్కారం చేసుకోవాలి. తర్వాత సాధ్యం త్రివృత్తి సంయుక్తం మదినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాప భక్త్యా దీపం ప్రగచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్న కాఘోర దివ్యేర్ జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతికి నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. తర్వాత నైవేద్యం పెట్టాలి. అంటే బెల్లం ముక్క అంటే బాగా ఇష్టం ఆయనకి, లేకపోతే అరటిపండు, ఇక మీకు ఏముంటే అవి పెట్టండి. ఒక తోలపాకులో 2 అరటిపళ్ళు, ఒక బెల్లం ముక్క పెట్టేసి వాటి మీద నీళ్లు చల్లి ప్రోక్ష పరిష్ట పుండరీకాక్ష 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 నమః శ్రీ మహాగణాధిపతయ నమః అవతార్థం సద్యస్కాల గుడోపహార సహిత రంభాఫలాన్ని వీర్యామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఒక్క చుక్కని ఆ పళ్ళ మీద నీళ్లు చల్లి దాని చుట్టూ రివర్స్లో తిప్పేసి ఆ నీళ్లు అక్కడ పక్కన వదిలిపెట్టాలి. తర్వాత హారతి ఇయ్యాలి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మంత్రపుష్పం వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కుర మేదేవ సర్వకార్యేషు సర్వదా అని 2 అక్షింతులు పూలు పట్టుకొని ఆ యొక్క స్వామివారి దగ్గర పెట్టాలి. మంత్రపుష్పం అన్నమాట ఇది. తర్వాత అక్షింతులు నీళ్లు చేతిలో పోసుకొని ఎస్ఎస్ ముఖ్యాది రామోక్ష పూజాం క్రియాదిషు నూనం సంపూర్ణ తాంజలి సజ్జు వందేశ్వరాధిప మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ అనుకొని ఆ నీళ్ళని అక్కడ వదిలిపెట్టాలి. పరిపూర్ణం తరస్తుతే అనగా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ చ అవతరణ విద్య చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరద భూత్వా ఉత్తరే శుభకర్మణ్య అవిఘ్నమస్తు భవంతో భవంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు అని గణపతి దగ్గర 2 అక్షంతలు తీసుకొని శిరస్సును వేసుకోవాలి. గణాధిపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కుర మేదేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి ఆయన నమస్కారం చేసుకొని శోభనార్థం క్షేమాయ పునరాగమనాగచ్చ అంటే ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే మళ్ళీ మేము ఏ పూజ చేసుకున్నా స్వామి మళ్ళీ మీరు తప్పకుండా వచ్చి ఇక్కడ ఆశీనులు కావాలని చెప్పేసి ఆయనకి నమస్కారం చేసుకోండి. ఇందాక ఆచమనం చేసే నీళ్ళతోనే మళ్ళీ 3 సార్లు ఆచమనం చేసి చక్కగా మళ్ళీ వరలక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి. ఇప్పుడు ఆచమనం చేసిన తర్వాత ఆ కలశారాధనలో నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లతోనే అవి అక్కడే పెట్టుకోండి. ఆ వరలక్ష్మీదేవి దగ్గరికి పోయి 2 గౌరమ్మలు చేయండి. అంటే పసుపు ముద్దతో చేసి దాన్ని మధ్యలో ఇట్లా అంటే 2 ముఖాలు అవుతాయి. అంటే 2 ముఖాలు అనేది గౌరమ్మ. ఇందాక చేసింది గణపతి. ఆ గణపతి గౌరమ్మ కాదు, గణపతి వేరు గౌరమ్మ వేరు. ఈ గౌరమ్మని ఒక ముద్దలాగా చేసి ఈ బొటన వేలుతో మధ్యలో కనుక నొక్కితే ఇట్లా 2 ముఖాలు అవుతాయి. ఆ ముఖానికి ఈ ముఖానికి చక్కగా బొట్టు పెట్టాలి. అని గౌరమ్మ అంటారు. ఆ గౌరమ్మకి గాజులు పూలు తర్వాత ఆభరణాలు అంటే బంగారపు ఆభరణాలు కూడా అక్కడ పెట్టుకోవచ్చు మీ దగ్గర ఏమైనా ఉంటే. అనేక అలంకారాలు కూడా ఆవిడ గారు చేయొచ్చు, ఫోటో కూడా చేయొచ్చు. చేసిన తర్వాత మళ్ళీ సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త జ్యోతిక్షయ ద్వారా అని చెప్పేసి పూర్వోక్త విగుణ విశేష విశిష్టాయాం శుభదౌ మీ గోత్రం పేరు చెప్పుకొని వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన మమ గృహే ధన కనక వస్తు వాహన ధేనుకాంచన పుత్ర పౌత్రాది అనవచ్ఛిన్న సంపత్తి వృద్ధి స్థిరలక్ష్మి కీర్తిలాభ శత్రుపరాజయ సర్వాభీష సిద్ధ్యర్థం శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాం ఉద్దిశ్య శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని ఆ నీళ్లు ముట్టుకోవాలి. ఆ నీళ్లు ముట్టుకొని ఆ కలశంలో ఉన్న పువ్వుతోనే మళ్ళీ అమ్మవారి మీద గౌరమ్మ మీద మీ మీద అక్కడ ఉన్న పదార్థాల మీద ఒక చీర జాకెట్టు అన్నీ పెట్టుకుంటారు ఆడవాళ్ళు. ఇవన్నీ కూడా ఆటి మీద కూడా నీళ్లు చల్లాలి. అంటే ఈ యొక్క కలశారాధన నీళ్లతో అవన్నీ శుద్ధి అవుతాయి అన్నమాట. శుద్ధి అయిన తర్వాత పూజకు ఉపయోగించాలి. తరంగ కలశారాధన కలిసి అంటే చెప్పాం కదా ఇందాక, ఆ కలశంలోని నీళ్ళనే మొత్తం చల్లాలి. చల్లిన తర్వాత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవీం అంటే అక్కడ అమ్మవారు బహువచనం. ఇందాక దేవం అన్నాం,
ఇప్పుడు దేవీం అంటే ఆ అమ్మవారి మీద జల్లి మన మీద కూడా చల్లుకోవాలి. తర్వాత అక్షింతలు, పసుపు, కుంకుమ, పూలు తీసుకొని అమ్మవారి ధ్యానం చేయాలి. లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధాభేశ్వరీం దాసీభూత సమస్తదేవతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాశమభీతముద్రాంకరైర్వహంतीं కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజే మంబాం జగదీశ్వర్యంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవతాయే నమః అని ఆ పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలన్నీ కూడా అక్కడ పెట్టుకోవాలి. అక్కడ అమ్మవారికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఒక ఆకు తీసుకొని ఇందాక గొడుగులాగా ఎట్లా అయితే గణపతి పూజలో పట్టుకున్నామో అదేవిధంగా ఆ గౌరవం మీద కూడా ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఓం అశ్విని దేవరస్మాశు కృప్ల ప్రాణమేనో దేహి భోగం జోక్పస్కే మసూర్యముచ్చరం తమనుమతే మృడగా ఆన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాభ ప్రాణ నేవయథా స్థానోపక్వైతే. అంటే అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేశాం. ఎక్కడో ఉన్న అమ్మవారు ఇక్కడికి రావాలి అంటే ఏం చేయాలి? ఆమెను ధ్యానం చేయాలి. అంటే ఆమెను వచ్చి ఇక్కడ కూర్చోమని మన యొక్క కోరిక మొత్తం కూడా సంకల్పంలో ఇందా చెప్పుకున్నాం కదా, విన్నవించుకోవాలి. దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధ్యర్థం చింతిత మనోరథ పరిపూర్ణతా సిద్ధ్యర్థం అని చెప్పి అనుకొని ఆ యొక్క అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆమెని ధ్యానం చేయాలి. అంటే మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. మళ్ళీ అమ్మ ఇక్కడికి రా, కూర్చో అని చెప్పేసి అక్షంతలు, పసుపు, కుంకుమ, పూలు అన్నీ కూడా ఆమెకు సమర్పించాలి. తర్వాత ఆమెను స్నానం చేయించాలి. ఓం ఆపోష్టామియో భవస్థాన ఊర్జేదాతన మహేరిణ యచక్షసే యోవశ్వత మోరసస్తస్య భాజయ దేహన ఉషతీర్వ మాతరహర స్మా అరంగమామవో యస్యక్షయా యజన్వథ ఆపో జనగథాచన. అంటే అమ్మవారికి శుద్ధోదక స్నానంతో చక్కగా స్నానం చేయించాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టి ఫలోదక స్నానం, పంచామృత స్నానం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరికాయ నీళ్ళు అన్నీ కలిపి కూడా ఒక పువ్వు తీసుకొని ఆ గౌరవం మీద, ఆ ఫోటో మీద, ఆ లక్ష్మీదేవి ఫోటో మీద చల్లుతూ ఉండాలి. అంటే అమ్మవారి యొక్క మంత్రం చెప్పి కూడా చదువుతూ ఉండాలి. అంటే మొత్తం మంత్రం ఉంటుంది, కాకుండా ఏంటంటే కొద్దిగా లక్ష్మీం క్షీరసముద్రతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవని తాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశౌ పాశ్వభీతి ముద్రాంకరైర్వంतीं కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజే మంబాం జగదీశ్వర్యంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆ పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ పంచామృతాలతో అభిషేకం చేయాలి. చేసిన తర్వాత మామూలు నీళ్ళు కూడా ఒకసారి చల్లాలి. అంటే అభిషేకం చేసిన తర్వాత మామూలు నీళ్ళతో చల్లితే శుభ్రంగా ఆ పాలు, పెరుగు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒక రూపు పెట్టుకుంటారు. అంటే అమ్మవారిని ఇక్కడ ధరించడానికి ఆడవాళ్ళందరూ కూడా లక్ష్మీదేవి రూపు పెట్టుకుంటారు. ఆ రూపుకు కూడా స్నానం చేయించాలి. పంచామృతాలతో చేయించి శుభ్రంగా కడిగి ఒక బొట్టు పెట్టి, ఆమెకి గంధం పెట్టి బొట్టు పెట్టి ఆ పూజా మందిరంలో ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆమెకు వస్త్రం సమర్పించాలి. ఇందాక మనం ఎట్టయితే చెప్పుకున్నామో పత్తితో ఇంత వస్త్రం చేసి ఆమెకి సమర్పించాలి. లేదా మీ చీర, జాకెట్టు ఏవైతే పెట్టుకున్నామో సౌభాగ్య ద్రవ్యాలను కూడా ఆమెకు సమర్పించాలి. సమర్పించి ఓం అభివస్త్రా ఆశువసనాన్యర్షాభిధనో సుఖ పూయమానా అభిచంద్ర భర్తవే రౌరణ్యాభ్యశ్వాన్ రజనో ఓ దేవ్ సోమా. మీ చీర, జాకెట్ మొత్తం కూడా చూపించి అక్కడ పక్కన పెట్టుకొని కొద్దిగా పసుపు, కుంకుమ అక్కడ వేసుకోవాలి. తర్వాత కంచుకం అంటే జాకెట్ ముక్క కూడా చూపించి అక్కడ పెట్టాలి. గంధం రాయాలి. ఆమెకి ఇట్లా మెడకి గంధం రాసినట్టుగా గంధం రాయాలి. గంధద్వారాంతురాధర్షా నృత్యపుష్టాంగ రీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాంతామివపక్వయే శ్రియం శ్రీ వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవతాయై నమః. శ్రీగంధాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. కొంచెం పసుపు, కుంకుమ హరిద్రంచమయాని తందేవి కళ్యాణదాగిని సౌభాగ్యవర్ధన్ దివ్యం గృహాణ హరివల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి దివ్యం దాస్యావ సుందరి హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. ఆమెకి పసుపు, కుంకుమ మొత్తం కూడా సమర్పించాలి. అక్షింతలు పెట్టి, పూలు పెట్టి ఆమెకి అష్టోత్తర పూజ చేయాలన్నమాట. ఓం ప్రకృత్యై నమః అంటే ఈ విధంగా
కుంకుమ పూజ చేస్తూ ఉండాలి అమ్మవారికి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచయై నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచియై నమః, ఓం స్వాహాయై నమః, ఓం సుధాయై నమః, వరలక్ష్మీ నమః, ప్రసన్నాక్షై నమః, నారాయణ సమాస్తాయ నమః, దారిద్ర్యధ్వంసిన్యై నమః, ధన భువనేశ్వర్యై నమో నమః. ఈ విధంగా మొత్తం అష్టోత్తర శతనామ పూజ కూడా మొత్తం పుస్తకంలో ఉంటుంది, మొత్తం కూడా చదువుకొని ఆ గారికి ఈ అగరొత్తులు వెలిగించాలి. అంటే ధూపం వనస్పత్యుర్భవేర్ది వేర్నానా గంధై సుసంహృతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. తర్వాత దీపారాధన చూపించాలి. సాధ్యం త్రివృత్తి సంయుక్త వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రిలోకి దివిరాప భక్త్యా దీపం ప్రగచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ కాఘోరా దివ్యర్ జ్యోతిర్నమోస్తుతే ప్రత్యక్ష దీపం దర్శయామి అని. తర్వాత మీ ఇంట్లో చేసుకున్నటువంటి వడపప్పు పానకం అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నం కూడా మహానైవేద్యం కూడా ఆవిడ గారికి సమర్పించాలి. సమర్పించాము తాంబూలం సమర్పించాలంటే 2 ఒక్కలు 2 పళ్ళు 2 తోమలపాకులు కూడా పెట్టి తాంబూలం స్వీకరించాలి అని చెప్పేసి ఆమె దగ్గర పెట్టాలి. తర్వాత హారతి ఇవ్వాలి. హిరణ్యపాత్రం మధో పూర్ణందరాతి అంటే ఆ హారతి కర్పూరం ఒక పళ్ళల్లో వెలిగించి ఆమెకిట చూపియాలి, హారతి ఇవ్వాలి. హిరణ్యపాత్రం మధో పూర్ణందరాతి మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. అమ్మవారికి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత ఆమెకు మంత్రపుష్పం చెప్పాలి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు అని 2 పూలు కుంకుమ పసుపు మొత్తం కూడా అక్షింతలు ఆమె దగ్గర సమర్పించాలి. మంత్రపుష్పం సమర్పయామి అని తర్వాత ఆమెకి ఛత్రమాచ్ఛాదయామి అంటే గొడుగులాగా పట్టుకోవాలి. ఒక తోమలపాకు తట్ట విసురుతూ ఉండాలి. చామర విజయామి నృత్యం దర్శయామి గీరస్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి ఐరావతానారోహయామి సమస్త రాజోపచార శక్తుపచార భక్తోపచార పూజాం సమర్పయామి అని చెప్పి తవ పూజాం క్రియాదిషు న్యూనం సంపూర్ణ తాంజాతి శుద్ధ్యవందే మహేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి అనుకొని అక్కడ నీళ్లు పక్కన వదిలిపెట్టాలి. పరిపూర్ణం తరస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా చ అవసర నైవేద్యా చ భగవతి సర్వాత్మక శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూప వర్షే వర్షే ప్రేక్త వరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు అని అమ్మవారికి అట్లా నీళ్లు వదిలిపెట్టాలి. అప్పుడు ఆవిడ గారి పూజ అంతవరకు అయిపోతుంది.